చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఈ నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్న క్యాంటీన్పై చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేశారన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్న క్యాంటీన్ నిర్వహణపై సంతకం చేశారని కొనియాడారు. 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినప్పుడు కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నీ మూసివేసి పేదవానికి దొరికే అన్నాన్ని కూడా దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టాలనేసి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని సొంతంగా నిర్వహిస్తూ పేద ప్రజలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ విగ్రహం ముందర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినప్పుడు కూడాను అనేక రకాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడం కానీ, ఈ అన్నా క్యాంటీన్ని కూల్చడం కానీ, షెడ్లన్నీ పీకివేయడం కానీ, అనేక రకాలుగా మా వాళ్ళ మీద కొట్టడం కానీ, అన్నా క్యాంటీన్ నిర్వాహకుడిని కొట్టడం కానీ, రౌడీజం చేయడం కానీ, దౌర్జన్యం చేయడం కానీ జరిగింది. అయినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదిరించినా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ప్రజలు కానీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అన్నా క్యాంటీన్ నిర్విరామంగా కొనసాగిస్తున్నాం. పేదవానికి పట్టెడు అన్నం పెట్టడమే మాకు భాగ్యంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు అన్నా క్యాంటీన్ దాదాపు 3.5 సంవత్సరంగా మనం కంటిన్యూ చేస్తున్నాం. అయినా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు రౌడీజంతో ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా కూడా చేశాం. మరలా కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు సీఎం అయిన వెంటనే అన్నా క్యాంటీన్ పైన సంతకం పెట్టడం చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు అన్నం పెట్టాలా అనే ఉద్దేశంతో మొదటి సంతకాల్లో చంద్రబాబు అన్నా క్యాంటీన్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఈ కొత్తగా అన్నా క్యాంటీన్ గతంలో ఓపెన్ చేసినటువంటి అన్నా క్యాంటీన్ని మరలా మరమ్మతులుగా చేసి ఆగస్టు 15 నాడు ప్రారంభించడం జరుగుతోంది. బ్రహ్మాండమైనటువంటి భోజన సౌకర్యం కానీ 3 పూట్ల కూడా భోజనం పెట్టే విధంగా కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా అర్థిస్తున్నారు. ప్రజల యొక్క పక్షాన ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్దేశమే పేదవానికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా బాగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం.